మన దేశ రక్షణ విషయంలో ఒక చాలా పెద్ద మార్పు అయితే రాబోతుంది. భారతదేశం మరియు జర్మనీ మధ్య ఒక అద్భుతమైన డిఫెన్స్ డీల్ అయితే కుదిరింది. సో దీనివల్ల మన దేశం సముద్రంలో చాలా పవర్ఫుల్గా మారబోతుంది. సో ఈ డీల్ మొత్తం వాల్యూ $8 బిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 75,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ అన్నమాట. సో ఇంత పెద్ద మొత్తంలో రక్షణ ఒప్పందం జరగడం ఒక గొప్ప విషయం. ముఖ్యంగా నాటో దేశాల్లో ఒకటైన జర్మనీ మనతో ఇలాంటి ఒక అగ్రిమెంట్, అంటే ఇలాంటి ఒక ఒప్పందం చేసుకోవడం ఇండియా పవర్ ఏంటో ప్రపంచానికి చూపిస్తుంది. సో ఈ ఒప్పందం ద్వారా మన దేశంలోనే 6 చాలా అడ్వాన్స్డ్ సబ్మెరైన్లను అయితే మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. వీటి తయారీ వల్ల మన దేశం సముద్రం అడుగున కూడా శత్రువుగా అందకుండా తన పట్టునైతే పెంచుకోనుంది. సో మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రస్తుతం జర్మనీ పర్యటనలో ఉన్నారు. సో అక్కడ ఆయన జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్తో ఒక మీటింగ్ అయితే నిర్వహించారు. సో ఈ మీటింగ్లో జరిగిన చర్చల తర్వాత జర్మనీ మంత్రి ఒక పెద్ద ప్రకటన అయితే చేశారు. రాబోయే 3 నెలల్లో, అంటే 90 రోజుల్లో ఈ మెగా డీల్కి సంబంధించి అన్ని ఫార్మాలిటీస్ పూర్తవుతాయని చెప్పి ఆయన ప్రకటన విడుదల చేశారు. సో రాజ్నాథ్ సింగ్ జర్మనీలో 3 రోజుల పాటు ఉండి అక్కడ రక్షణ వ్యవస్థలను అయితే పరిశీలించారు. సో ఈ పర్యటన వల్ల 2 దేశాల మధ్య స్నేహం మరింత బలపడిందని చెప్పొచ్చు. సో ఈ డీల్ కేవలం సబ్మెరైన్ కొనుగోలు మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద ప్లానింగ్ అన్నమాట. సో దీనివల్ల మన దేశం సొంతంగా ఆయుధాలను అయితే తయారు చేసుకునే దిశగా మరో అడుగు ముందుకు వేస్తోంది. ఈ డీల్లో భాగంగా మనం తయారు చేయబోయేవి టైప్ 212 అనే క్లాస్కి చెందిన సబ్మెరైన్లు. సో వీటి ప్రత్యేకత ఏంటంటే ఇవి ప్రపంచంలోనే అత్యంత సైలెంట్గా పనిచేస్తాయి. నీటి లోపల ఇవి వెళ్తుంటే శత్రువులకు అస్సలు వినిపించవు. సాధారణంగా సబ్మెరైన్లు బ్యాటరీల కోసం లేదా గాలి కోసం తరచుగా నీటి మీదకైతే రావాల్సి ఉంటుంది. కానీ ఈ జర్మన్ టెక్నాలజీతో ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ అనే ఒక స్పెషల్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఈ సబ్మెరైన్లు దాదాపు 3 నుంచి 4 వారాల పాటు నీటి అడుగునే ఉండగలవు. అంటే శత్రు దేశాలైన చైనా అవనివ్వండి, పాకిస్తాన్లకి ఇది ఒక చాలా పెద్ద తలనొప్పిగా మారుతుంది. సో ఎందుకంటే అవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియకుండానే మనం దాడులు చేయొచ్చు అనమాట. సో ఈ టెక్నాలజీ ఇండియాకి రావడం వల్ల మన నేవీ పవర్ అనేది కొన్ని వేల రెట్లు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఈ సబ్మెరైన్లను మనం జర్మనీలో కొని ఇక్కడికి తీసుకురావడం లేదు. వీటిని మేక్ ఇన్ ఇండియా ప్లాన్లో భాగంగా మన దేశంలోనే మ్యానుఫ్యాక్చర్ అంటే తయారు చేస్తున్నాం. సో జర్మనీకి చెందిన TKMS అనే ఒక కంపెనీ ఉంది. మన దేశానికి చెందిన మజ్గో డాక్ షిప్ బిల్డర్స్, ఈ 2 కలిసి ఈ ప్రాజెక్ట్ మీద అయితే పనిచేస్తాయి. జర్మనీ తన సబ్మెరైన్ టెక్నాలజీని ఐరోపా దేశాల్లా కాకుండా వేరే దేశానికి ఇవ్వడం ఇదే మొదటిసారి. సో ఇది మన ఇండియా మీద జర్మనీకి ఉన్న ట్రస్ట్, అంటే నమ్మకాన్ని అయితే చూపిస్తుంది. సో వీటిని ఇక్కడ తయారు చేయడం వల్ల మన దేశంలో ఇంజనీర్లకి కొత్త రకమైన టెక్నాలజీ నేర్చుకునే అవకాశం అయితే దక్కుతుంది. అంతేకాకుండా దీనివల్ల కొన్ని వేల మందికి కొత్త ఉద్యోగాలు అయితే వస్తాయి. సో మన దేశం ఆత్మనిర్భర్ భారత్ అనే లక్ష్యం దిశగా వెళ్ళడానికి ఇది చాలా అవసరం. రాజ్నాథ్ సింగ్ జర్మనీలో కీల్ అనే ఒక నగరంలో ఉన్న షిప్ యార్డ్కి వెళ్ళి సబ్మెరైన్లు ఎలా పనిచేస్తాయో స్వయంగా చూశారు. సో అక్కడ ఉన్న అత్యాధునిక సౌకర్యాలు, అంటే మోడర్న్ ఫెసిలిటీస్ని చూసి ఆయన చాలా సంతోషం అయితే వ్యక్తం చేశారు. సో ఈ పర్యటనకు సంబంధించి ఫోటోల్ని కూడా ఆయన తన సోషల్ మీడియాలో అయితే షేర్ చేయడం జరిగింది. సో ఈ టెక్నాలజీ మన నేవీకి చాలా స్ట్రాంగ్గా అవసరం, అలాగే చాలా స్ట్రాంగ్గా మారుస్తుందని కూడా ఆయన చెప్పారు. సో ఈ సబ్మెరైన్లు కేవలం సైలెంట్గా ఉండడమే కాదు, వీటిలో చాలా శక్తివంతమైన మిసైల్స్ మరియు టార్పిడోలు ఉంటాయి. ఇవి సముద్రం అడుగు నుండి కూడా శత్రువులకి యొక్క పెద్ద పెద్ద షిప్లను కూడా డిస్ట్రాయ్ చేయగలవు. సో హిందూ మహాసముద్రంలో మన యొక్క ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఇలాంటి ఆయుధాలు మనకు చాలా అవసరం. ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో చైనా తన షిప్పులు, అంటే తన నౌకలు మరియు సబ్మెరైన్లని ఎక్కువగా పంపిస్తుంది అనమాట. సో చైనా మన దేశం చుట్టూ తన పట్టునైతే పెంచుకోవాలని చూస్తుంది. అలాగే పాకిస్తాన్ కూడా తన నేవీని బలోపేతం, అంటే పెంచుకునే ప్రయత్నాలు ఉంది. సో ఇలాంటి సమయంలో మనకి ఇలాంటి అడ్వాన్స్డ్ సబ్మెరైన్లు రావడం వల్ల శత్రువులను మనం గట్టిగా సమాధానం చెప్పొచ్చు. ఇప్పుడు ఏదైతే మన 6 సబ్మెరైన్లు మన నేవీలోకి వస్తే శత్రువులు మన సముద్ర సరిహద్దుల్లోకి రావాలంటే కూడా భయపడతారు. సో దీనివల్ల మన దేశం యొక్క సముద్ర భద్రత అనేది చాలా పటిష్టంగా మారుతుంది. కేవలం రక్షణ మాత్రమే కాదు, వ్యాపార మార్గాలను కాపాడుకోవడానికి ఇది చాలా ముఖ్యం. ఈ ప్రాజెక్టు చాలా కాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. మొదటి సబ్మెరైన్ 2032 నాటికి మన దేశానికి వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇందులో ఉపయోగించే వస్తువుల్ని కూడా మెల్లమెల్లగా మన దేశంలోనే తయారు చేసి వాడతారు. సో మొదట్లో 45% లోకల్ మెటీరియల్ వాడితే చివరికి, అంటే లాస్ట్ సబ్మెరైన్ డెలివరీ చేయడానికి 60% పైగా ఇండియాలో తయారైన వస్తువులను ఉపయోగిస్తారు. సో దీనివల్ల మన దేశంలోని చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు కూడా చాలా లాభం అనేది జరుగుతుంది. జర్మనీ మరియు ఇండియా కలిసి కేవలం సబ్మెరైన్లను కాకుండా ఫ్యూచర్లో ఇతర రక్షణ రంగాల్లో కూడా కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకోవడం అయితే జరిగింది. సో ఇందులో జాయింట్ ట్రైనింగ్, అదేవిధంగా మోడర్న్ టెక్నాలజీని డెవలప్ చేయడం కూడా ఒక అంశం. సో చివరిగా చెప్పాలంటే భారతదేశం ఒక గ్లోబల్ లీడర్గా ఎదుగుతుంది. సో ఈ డీల్ ఒక
మంచి ఉదాహరణ భారత్ యొక్క పవర్ చూపించడానికి. సో మనం ఇప్పుడు కేవలం ఆయుధాలను కొనే దేశంగా మాత్రమే ఉండకుండా వేరే దేశాల సహాయంతో మన దేశంలో అత్యుత్తమ మోడర్న్ టెక్నాలజీని తయారు చేసుకునే స్థాయికి అయితే చేరుకున్నాం. సో జర్మనీ లాంటి దేశం మన దేశానికి తన సీక్రెట్ టెక్నాలజీని ఇవ్వడానికి ముందుకు రావడం అనేది ఒక డిప్లొమసీ, అంటే మన ప్రభుత్వం సాధించిన విజయం అని చెప్పుకోవచ్చు. సో ఈ ఒప్పందం వల్ల మన దేశ సరిహద్దులు మరింత భద్రంగా ఉంటాయి. భవిష్యత్తులో మన నేవీ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన నేవీల్లో ఒకటిగా నిలుస్తుందని, ఈ మార్పు మన దేశ గౌరవాన్ని మరియు బలాన్ని పెంచుతుందనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. సో రాజ్నాథ్ సింగ్ పర్యటన మన రక్షణ రంగ చరిత్రలో ఒక మేలురాయిగా నిలిచిపోతుంది. సో మన దేశం మరింత బలంగా సురక్షితంగా మారుతుంది.